హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఫ్రైడే బ్లాగ్ అనమాట. మార్నింగే లేచి అన్ని పనులన్నీ పూర్తి చేసుకున్నాను. అండ్ ఇప్పుడు వచ్చేసి పూజ చేయాలన్నమాట. మొత్తం కిచెన్ అంతా క్లీన్గా చేసేసుకున్నాను. ఇప్పుడు మనకి పూజ చేసుకోవాలి అండ్ అలాగే కడపకి ముగ్గేసుకోవాలన్నమాట. ఫైనలీ ఇప్పుడైతే ముగ్గేసుకుందాం. ప్రతి గురువారం నైట్ నేనేమనుకుంటానంటే ఫ్రైడే మార్నింగ్ లేవాలి, పని అంతా కంప్లీట్ చేసుకోవాలనుకుంటాను. అదేంటో కానీ అనుకుంటానో లేనో ఆ రోజు లేట్గా లేస్తాను. ఫైనలీ లేచేవాడికి కొంచెం లేట్ అయింది. ఇక్కడైతే ముగ్గేసుకుంటున్నాను. ఆల్రెడీ ఇంటి ముందు అయితే ముగ్గేసుకున్నాను. స్నానం చేసి కడపకైతే ముగ్గు పెట్టుకుంటున్నాను. ముగ్గేసుకున్న తర్వాత ఇక నా ఫస్ట్ మార్నింగ్ స్టార్ట్ అయ్యేదే మీగడ తీయడం అన్నమాట. ఎందుకంటే ఇక్కడ మా వారికి టీ అయితే పెట్టిస్తాను. అందుకే ఇక్కడ ఫస్ట్ పాలలో మీగడ తీసైతే స్టోర్ చేసుకుంటాను. ఎందుకంటే నేను ఎవ్రీ 20 days ఆర్ 30 daysకి ఒకసారి నేను నెయ్యి ప్రిపేర్ చేసుకుంటాను మా చిన్న కోసం. అండ్ ఫ్రైడే కాబట్టి ఖచ్చితంగా ఇల్లు మొత్తం క్లీన్గా ఉండాలన్నమాట. ఇప్పుడు మనం ఈ గ్యాస్ని క్లీన్ చేసామా, ఇప్పుడు నేను వంట స్టార్ట్ చేస్తే అది వితిన్ సెకండ్స్లో మొత్తం స్మాష్ అయిపోతుంది. ఎంత క్లీన్ చేసుకున్నా మళ్ళీ 2 minutesకి మొత్తం స్మాష్ అయిపోతుంది అన్నమాట. ఇప్పుడైతే కొన్ని పాలైతే మంచిగా వెయిట్ చేసుకొని మా వారికి అయితే ఇక్కడ టీ పెడుతున్నాను. మా వారు ఒక్కరే తాగుతారు కాబట్టి 1 spoon ఆఫ్ టీ పౌడర్ అండ్ షుగర్ వేసి పెట్టుకున్నాను అనమాట. మన టీ అయ్యేలోపు ఇక్కడ మనం పూజ కూడా కంప్లీట్ చేసుకుంటున్నాం. అండ్ పూజ అంటే ఖచ్చితంగా నేను గంధంతోనే బొట్టు పెట్టుకుంటాను. ఎందుకంటే డైరెక్ట్గా మనం కుంకుమతో పెట్టుకుంటే దేవుని పటాలకు అంత బాగా అంటుకోదు. ఇలా గంధం పెట్టి కుంకుమ పెట్టండి, చాలా బాగా అతుక్కుంటుంది. ఫైనల్లీ దేవుళ్ళకి ఇలా బొట్లు అయితే పెట్టుకుంటున్నాను. అండ్ ఈరోజు పాటలు మామూలుగా పాడలేదు, నేను కొంచెం పీస్ఫుల్గా పాటలు పాడుకుంటూ పూజ అయితే చేసుకుంటాను అన్నమాట. నిజంగా మన మనసులో ప్రశాంతంగా హ్యాపీగా మనం పూజ చేసుకుంటే డే అంతా హ్యాపీగా ఉంటాం అన్నమాట. మనం పూజ ఎలా చేసామనేది కాదు, మనము మన మనసులో ఎలాంటి నెగిటివిటీ చెడు అనేది లేకుండా చేసామనేది కావాలి. ఎందుకంటే చాలామంది ఇలా చేసావు అలా చేసావు అని అనుకోవచ్చు, కానీ నేను పాజిటివ్ మైండ్తో చాలా హ్యాపీగా సంతోషంగా చేసుకున్నాను. అదొక్కటి చాలు మనం పూజ చేసుకోవడానికి. మనం పూజ చేసేది హ్యాపీగా సంతోషంగా ఉండడానికి. అండ్ మనం అలా ఉండి చేస్తేనే అప్పుడే మనకి పూజ ఫలితం అనేది లభిస్తుంది. మనలో చెడు పెట్టుకొని మనలో నెగిటివిటీ పెట్టుకొని ఎన్ని పూజలు పురస్కారాలు చేసుకున్నా కూడా ఏం ప్రయోజనం ఉండదన్నమాట. నా ఉద్దేశంలో ఇది నేను నమ్ముతానన్నమాట. ఓం గణపతయే నమో నమః. శ్రీ గణపతయే నమో నమః. జై గణపతయే నమో నమః. శ్రీ గణపతయే నమో నమః. ఓం 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 గణపతయే నమో నమః. శ్రీ గణపతయే నమో నమః. జై గణపతయే నమో నమః. శ్రీ గణపతయే నమో. ఓం గణపతయే నమో నమః. మంగళాయ మంగళం శంకరే మనోహరాయ శాశ్వతాయ మంగళం గురువాయ మంగళం దత్తాత్రేయ మంగళం రాజరాజ మంగళం రామకృష్ణ మంగళం 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 మణికంఠ మంగళం 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 శబరీష మంగళం లక్ష్మీదేవాయ నమః. జై జై గణేశ జయ కులత గణేశ అభయమీయ భుజ గణేశ గణేశ. ఓంకారం సృష్టిసారం దివి దివి దివితం మోక్షధమ్యం సువిక్షం దమ్నాంగం దివ్యలేకం ధవనినిమణితం సాన్నపూర్ణా సమక్షం వేదార్థం వాసపీఠం వసముని సహితం కాశీనాథం నమామి. ఓంకారం సృష్టిసారం దివి దివి దివితం
మోక్షగమ్యం సుమిక్షం దమ్నాంగం దివ్యలేకం ధవనిని మణితం సాండపూర్ణ సమక్షం. ఓం గణపతి నమః వాసుదేవాయ నమః ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి శ్రీ గణేశాయ ధీమహి. ఓం గం గణపతే నమః వాసుదేవాయ నమః. ఓం గం గణపతే నమః వాసుదేవాయ నమః. ఓం కొండగట్టులో వెలిసిన అంజన్న నీ అండాదండ మాకుండాలని పూలు పండ్లు పలహారాలు నీకు తెచ్చిమయ్యా. కొండగట్టులో వెలిసిన అంజన్న నీ అండాదండ మాకుండాలని పూలు పండ్లు పలహారాలు నీకు తెచ్చిమయ్యా. శ్రీకర శుభగణ ఉపలక్ష్మీ నరసింహ 16 లోకాలేనే నరసింహ. జయ జయ గణేశ వాసుదేవ గణేశ హర రామ కృష్ణ గణేశ భద్రాది గణేశ గణనాయకాయ గణాధీతాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి నివేదితాయ శ్రీ గణేశ. ఫైనలీ పూజ అయితే పూర్తయిపోయింది. ఇంత ప్రశాంతంగా ఉందో. ఇప్పుడు చాయ్ పెట్టాం కదా, చూసిద్దాం. ఫైనలీ మన చాయ్ కూడా కంప్లీట్ అయిపోయింది అన్నమాట. పూజ అయిపోయింది, అటు మన చాయ్ కూడా కంప్లీట్ అయిపోయింది కదా. ఇంకో వైపు అయితే ఇక్కడ బియ్యం అయితే పెడుతున్నానండి. నిజంగా టైం అయితే చాలా అవుతుంది, ఆకలి అవుతుంది. ఒకవైపు వంట కావాలి కదా, ఇంకో వైపు అయితే ఇటు రైస్ పెట్టుకుంటా అండ్ ఇంకో వైపు కర్రీ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. అండ్ నేను ఎప్పుడు రైస్ పెట్టినా కానీ ఖచ్చితంగా వాటర్ కరెక్ట్ ఉందో లేదా అని ఇలా చూసుకుంటానన్నమాట. మీరు ఎలా చూసుకుంటారో కామెంట్ చేయండి. అండ్ నా వంట లోపు రైస్ పెట్టి మా చిన్నకైతే స్నానం చేపించేసాను. మా చిన్న తినాలి జేజన్ మొక్క అంటే ఇలా మొక్కుతాడు. ఇక కుంకుమ పెట్టుకుందాం. కుంకుమ అచ్చాడు 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 అచ్చాడు. అమ్మో చాలా కుట్టిండు. No, దూచు బేటా. జేజమ్మకు బేటా, జేజమ్మకు ఇట్లా మొక్కు. జేజకి జేజా మొక్కే మొక్కు జేజమ్మ. అమ్మో మొక్కినా గుడ్. ఇక్కడ ఒకవైపు మా వారైతే మీ పూజలు కంప్లీట్ అయిపోయాయా, నాకు చాయ్ పోసేది ఏమైనా ఉందా లేదా అని పిలుస్తున్నారన్నమాట. అందుకే ఇక్కడ మా వారికి టెంకుల్లో చాయ్ పోస్తే చాయ్ అంత కింద పడిపోయింది. నేను చెప్పలేదా గ్యాస్ ఒక్క నిమిషం కాదు మళ్ళీ పాత అడందతిలో మారాల్సిందే అని. ఫైనల్లీ చూడండి చాయ్ అయితే ఎక్కువ అయిపోయింది. ఇప్పుడు ఇంకో గ్లాస్లో పోద్దామంటే నా వల్ల అవ్వట్లేదు అన్నమాట. అందుకే ఇక్కడ స్పూన్తో పోసేస్తున్నా. ఇప్పుడైతే 2 గ్లాసెస్ మా వారికి అయితే ఇచ్చేస్తా చాయ్ తాగడానికి. ఇక్కడ ఇక నేను కర్రీ ప్రిపేర్ చేసుకోవాలి. కర్రీ ప్రిపేర్ చేసుకునే ముందు ఈరోజు నేను ఏ కర్రీ ప్రిపేర్ చేస్తున్నానంటే బెండకాయ అన్నమాట. నేను కర్రీస్లలో బెండకాయ కర్రీ ఎక్కువ వండుకుంటానన్నమాట. ఎందుకంటే కొంచెం చారు టైప్ ఫ్రై టైప్ ఇట్లా చేస్తే మా ఇంట్లో తింటారనమాట. ఇక్కడ చూడండి ఈరోజు నేను బెండకాయ ఫ్రై అయితే చేద్దాం అనుకుంటున్నాను. ఫైనలీ ఫస్ట్ బెండకాయలన్నీ నీట్గా కడిగేసుకున్నాను. ఇలా కడుక్కొని కట్ చేయడం వల్ల ఏంటంటే మనకు కొంచెం జిగురు అని తుడుచుకోవాలి. తుడుచుకున్న తర్వాత కట్ చేసుకుంటే జిగురు రాకుండా ఉంటుంది అనమాట. కర్రీ తొందరగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి రైస్ కంప్లీట్ అయ్యే లోపు, అన్నం మంచిగా ఉడికే లోపు అక్కడ నేను బెండకాయలు అన్నీ కట్ చేసుకున్నాను అన్నమాట. ఇప్పుడు దీని మీద కర్రీ ప్రిపేర్ చేసుకోవాలి. అంతలోపు మనకు ఆకలి అవుతుంది కదా అని ఇక్కడ మ్యాంగోస్ అయితే కట్ చేసుకొని మ్యాంగోస్ అయితే తింటున్నాను అన్నమాట.
అండ్ మా చిన్నోడు నేను మా వారు ముగ్గురు కలిసి తింటున్నాం. ఎందుకంటే ఈరోజు కొంచెం వంట లేట్ అయింది, అందుకోసం అయితే ఇక్కడ ఫుడ్ అయ్యేలోపు మ్యాంగో తినేసాము. ఫైనల్లీ మా కర్రీ కూడా ప్రిపేర్ అయిపోయింది. కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది. ఫుల్ ఆకలిగా ఉంది, ఇప్పుడైతే తినేద్దాం. గ్యాస్ ఆఫ్ చేసేసి ఈ ఎండాకాలంలో ఒకవైపు వేడి అన్నం, వేడిగా కర్రీ అన్నమాట. కూర కాలుతుంది కానీ ఆకలి కూడా బాగానే అవుతుంది కదా, అందుకే ఇక్కడ టేస్ట్ అయితే చూడబోతున్నాం. నిజంగా టేస్ట్ మాత్రం చాలా బాగుంది. అండ్ ఇంకో వైపు అయితే మా వారికి అయితే అన్నం కర్రీ కలిపి ఇచ్చేసాను అన్నమాట. ఎందుకంటే తను వర్క్ చేసుకుంటుంది కదా, కొంచెం వర్క్ ఎక్కువ ఉందన్నమాట, అందుకే అన్నము కర్రీ కలిపేసి ఒక స్పూన్ వేసి ఇచ్చేసాను. ఒకవైపు మా వారు తింటుండు, ఇంకోవైపు నేను తినేస్తున్నాను అన్నమాట. అండ్ చిన్నోడైతే పడుకున్నాడు, చిన్నోడు లేసేవారికి తింటే చిన్నోడు లేసినాక చిన్నను కూడా తినిపించచ్చు కదా అని నేనైతే తినేస్తున్నాను అనమాట. ఇదండి ఈరోజు బ్లాగ్ అన్నమాట, చిన్నగా ఒక మినీ బ్లాగ్, ఫ్రైడే రోజు బ్లాగ్ అన్నమాట, మార్నింగ్ రొటీన్. అండ్ టేస్ట్ బాగుంది. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇంకొకటి మర్చిపోయాను, మన ఛానల్ని హైప్ చేయండి. మీరు హైప్ చేస్తే ఇంకొక 10 మందికి మన ఛానల్ వీడియో అనేది వెళ్తుంది అన్నమాట. చాలామంది హైప్ చేయడం లేదు, ప్లీజ్ మన ఛానల్ని హైప్ చేసి అండ్ లైక్ చేసి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you for watching this video. Bye bye.